శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, నిరాటంకంగా దిగ్విజయముగా పఠనా కార్యక్రమం భగవద్గీతలోని మొదటి 12 అధ్యాయాలు దిగ్విజయముగా పఠించడం, వాటి యొక్క తాత్పర్యం తెలుసుకోవడం జరిగినది. ఈనాటి వీడియోలో 13వ అధ్యాయం భగవద్గీతలోని క్షేత్రజన వైభవ యోగం అని, ఈ ప్రకృతి, పురుషుడు, చైతన్యమును ఈ భగవద్గీతలో యథాతథముగా ఉన్న ఈ శ్లోకాలు, వాటి యొక్క తాత్పర్యం, మొదటి 12 శ్లోకాలు ఈ వీడియోలో మనం వాటి యొక్క తాత్పర్యం చదువుకుందాం. ముందుగా మొదటి శ్లోకం, వాటి తాత్పర్యం ఏం చెప్తుందంటే, ఇది అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతతత్వేదితుమిచ్ఛామి జ్ఞానం ఛేయం చ కేశవ. ఈ మొదటి శ్లోకం మనం రెండో శ్లోకం కూడా కలిపి చదువుకుంటే కొంచెం కృష్ణుడు అర్జునుడి మధ్యన జరిగిన సంభాషణముగా మనం వాటి యొక్క తాత్పర్యంగా చదువుకోవచ్చు. ముందుగా అర్జునుడు ఏం చెప్పాడో వాటి యొక్క తాత్పర్యం తెలుసుకొని తర్వాత శ్లోకంలో కృష్ణుడు దానికి సమాధానం కూడా తెలుసుకుందాం. ఓ ప్రియమైన కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని భోక్త గూర్చి క్షేత్రము మరియు క్షేత్రము నెరిగినవాడు జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చి నెరుగునని మనం ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. ది మీనింగ్ ఆఫ్ ది ఫస్ట్ శ్లోక ఆఫ్ ది చాప్టర్ 13, it conveys like this. What Arjuna said, I desire to know about Prakriti, nature, and the Purusha, the enjoyer, and also about Kshetra, the field, and Kshetrajan, so the knower of the field, as well as a knowledge, the object of the knowledge, O Keshava. So this is the meaning and the summary of that, this sloka 1 of sloka 1 of the chapter 13 we can understand. తదుపరి మనం రెండో శ్లోకం మనం ఈ విధంగా మనం చదువుకుందాం. దీనికి అర్జునుడు పలికిన మాటల్ని భగవంతుడు యొక్క సమాధానం మనం రెండో శ్లోకంగా ఈ విధంగా చదువుకోవచ్చు. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్వితం. ఈ శ్లోకం నేను చాలాసార్లు విన్నాను, దాని తాత్పర్యం విన్నాను అనేక రకాలుగాను. ఇది చాలా ఆలోచించదగినది. మన రుజువులతో దాని మన నిజ ప్రత్యక్షంగాను పరోక్షంగాను మన దైనందిక కార్యక్రమాల్లో భాగంగా కూడా మనం దీన్ని తత్వశాస్త్రంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చని నాకు అనిపిస్తుంది. కృష్ణుడు ఏమని పలికాడంటే, ఓ కౌంతేయ, ఇది మరొక మాట అర్జునుడికి, పార్థ, కౌంతేయ, అర్జున, ఇలాగ అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఈ దేహమును క్షేత్రము మరియు ఈ దేహమును నెరిగినవాడు క్షేత్రజ్ఞుడుగా పిలువబడుచున్నాడని, మనం దేహం యొక్క గొప్పతనాన్ని, మన స్థితిగతులను, మన ఆత్మ మన శరీరంలోనే అన్నీ ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం పేర్కొనవచ్చును. తదుపరి మనం మూడో శ్లోకం వాటి యొక్క తాత్పర్యం కూడా తెలుసుకునే ముందు ఇంగ్లీష్లోని ఈ రెండవ దాని యొక్క తాత్పర్యం కూడా తెలుసుకుందాం. సో సెకండ్ శ్లోక, ఇట్ కన్వేస్ లైక్ దిస్. ది బ్లెస్డ్ లార్డ్ సెడ్, Lord Krishna said, this body, O son of Kunti, Arjuna, is called field, kshetra,
and one who knows this body is called a knower of the field, kshetranja, by those who know the truth. This is the actual meaning what we can understand from the given sloka from the chapter 13. తరువాత మనం మూడో శ్లోకం యొక్క తాత్పర్యం కూడా ఈ విధంగా చదువుకుందాం. మూడో శ్లోకం ఏం చెప్తుందంటే, క్షేత్రజం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోరజ్ఞ సంయత్త యత్త జ్ఞానం మతం మమ. ఈ మూడో శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ భారతీయ వంశీయుడా, సకల దేహములలో నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తప్పక ఎరగవలను. అదేవిధంగా దేహము మరియు దేహమును ఎరిగివానని ఎరుగట చేత జ్ఞానము అనబడును. ఇది నా అభిప్రాయమని కృష్ణుడు అర్జునునికి చెప్పిన ఈ భావ్యమును మనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చును. సో థర్డ్ శ్లోక ఆఫ్ ది చాప్టర్ 13 కన్వేస్ నో Krishna also as a knower of the field in all fields. O Bharata, citizen of India, the knowledge of field and its knower is what I consider to be true knowledge. This is the summary of the sloka 3 of the chapter 13. తదుపరి మనం నాలుగో శ్లోకం ఈ విధంగా మనం చదువుకుందాం. నాలుగో శ్లోకం ఏం చెప్తుందంటే, తత్ క్షేత్రం యచ్చ యాదృక్ష్య యద్వికారీ యతతశ్చ యత్ సచయో యత్పావం భావశ్చ తత్సమానేసేన మే శృణు. ఇప్పుడు ఈ క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దానిలోని మార్పులను, దేని నుండి అది ఉద్భవించును, క్షేత్రమును ఎరిగిన వాడును అతని ప్రభావములను సంబంధించిన కృష్ణుని సంక్షిప్త వర్ణను వినుము అని మనం ఈ శ్లోకం ద్వారా దాని యొక్క తాత్పర్యం మనం చదువుకోవచ్చును. ది ఫోర్త్ శ్లోక ఆఫ్ ది చాప్టర్ 13 conveys to us, and let us understand what is the meaning of that sloka. Here from Lord Krishna, in brief, what the field is, what its nature is, and what its the transformations are. Whence it comes and who the knower and is what his powers are. So this is the summary of that, the sloka 4. తర్వాత మనం ఐదో శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఏ విధంగా చదువుకుందాం. ఋషిభిర్భమత్ ఔహుదాగీతం ఛందోర్భిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రాపదైశ్చ వా హేతుమద్భిర్వినిశ్చితః. ఈ ఐదో శ్లోకం ఏం చెప్తుందంటే, మనం క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని గూర్చిన ఆ జ్ఞానమును పలువురు ఋషులచే వివిధ గ్రంథములలో, వేద గ్రంథములలో వర్ణించబడినని, అట్టి జ్ఞానము విశేషమును వేదాంత సూత్రములలో కారణములతో హేతుబద్ధముగా ప్రకటించబడినని మనం ఈ ఐదో శ్లోకం యొక్క తాత్పర్యం, వాటి యొక్క ఉదాహరణలుగా కూడా మనం తెలుసుకోవచ్చును. ఫిఫ్త్ శ్లోక, and it conveys that this truth has been sung by sages in many ways in various Vedic hymns and also in the convincing logical words of Brahma Sutras. This was the summary of the sloka 5 depicted in the chapter 13. తదుపరి మనం 6, 7 శ్లోకాలు రెండు కూడా కలిపి చదువుకుందాం, వాటి యొక్క తాత్పర్యం కూడా తెలుసుకుందాం.
మహాభూతాన్యహంకారో బుద్ధిర్వ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరః ఇచ్ఛాద్వేషः సుఖం దుఃఖం సంఘాతేశ్చతనా ధృతిః ఏతతే క్షేత్రం సమాసేన సవీకారముదూరుతం. ఈ 6-7 యొక్క శ్లోకాల యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛ ద్వేషములు, సుఖము దుఃఖము, సముదాయము, చైతన్యము, నిశ్చయము అనేవి సంగ్రహముగా కర్మక్షేత్రమగును. దాని అంతః ప్రక్రియముల ద్వారా మనం భావించబడునని మనం ఈ విధంగా యొక్క 6-7 శ్లోకాల యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. సో 6th and 7th శ్లోకాస్ కన్వేస్ ఇట్స్ మీనింగ్. 5 great elements: the ego, the intellect, the unmanifested prakriti, then 10 senses and the mind. The 5 objects of the senses like desire, hatred, pleasure, pain, physical body and consciousness and fortitude. So these, in brief, the kind is a field, kshetra, which is the modifications. About the 6th and 7th slokas meaning we can read from the chapter 13. తదుపరి మనం 8 నుంచి 12 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకుందాం. ముందుగా శ్లోకాలు: అమానిత్వమధం విత్వ మహాహింస క్షాంతి నార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మా వినిగ్రహ. ఇది 8వ శ్లోకం. 9వ శ్లోకం: ఇంద్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవ చ జన్మామృత్య జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇది 9వ శ్లోకం. తదుపరి 10వ శ్లోకం: నిత్యం చ సమచిత్తత్వమిష్టాని నిష్టోపతిష్ఠు మయీ చానన్యయోగేన భక్తిరవ్యాభిచారిణి. ఇది 11వ శ్లోకం. వివిక్తద్వేషే విత్వమరాతిజ్జ సంసతి. చివరిగా 12వ శ్లోకం: అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమిత్తో ప్రోక్తమజ్ఞానం యథోజ్ఞతథా. ఈ 8 నుంచి 12 శ్లోకాల యొక్క తాత్పర్యం మనం నిశితంగా గమనిస్తే ఈ విధంగా మనం చదువుకోవచ్చును. ఏం చెప్తుందంటే, వినమ్రత, గర్వారాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థములు పరిత్యాగము, అహంకారరాహిత్యము, జన్మ మృత్యాజర వ్యాధుల దోషములను గుర్చించుట, అనాసక్తి, సంతానము, భార్య, గృహము వంటి బంధముల నుండి విముక్తి, సుఖ దుఃఖములలో సమభావము, సదా కృష్ణుని పట్ల అనన్య భక్తి,
నిర్జన ప్రదేశములో నివసించవలనని కోరిక, సామాన్య జన సమూహముల పట్ల అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యతను అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్వికాన్వేషణ అను సమస్త జ్ఞానముగా వీటికి అనన్యమైన దేదేమైన అజ్ఞానమే కృష్ణుని అని ప్రకటిస్తుంటుంటిని అని ఈ 8 నుంచి 12 శ్లోకాల యొక్క తాత్పర్యం మనం ఏ విధముగా మనం చదువుకోవచ్చును. ఈ 13వ అధ్యాయం 12వ మొదటి 12 శ్లోకాల యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. తదుపరి వీడియోలో మనం తదుపరి శ్లోకాలు మనం చదువుకుందాం. సో ఇట్ కన్వేస్ దట్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోకా ఫ్రమ్ 8 to 12 of the chapter 13, humility and pridelessness, no violence, not violence, and tolerance, simplicity, service to the Guru, purity, steadfastness, self-control. These are the key elements discussed in the chapter 13 of the sloka 8. And renunciation of sense objects, absence of ego, reflection on evils of birth, death, old age, and diseases, mostly discussed in sloka 9. In 10th, non-attachment, absence of the clinging to son, wife, home, and the like, the constant even mindlessness in both desirable and undesirable events. This was the 10th sloka depicting about these points. And next one is 11th, unswearing devotion to Lord Krishna through yoga of non-separation, resorting to secured places and distates for crowds of worldly people. So this was the 11th sloka's depiction. And last one is constancy in self-knowledge and perception of goal of the truth. All this is declared to be knowledge, and what is contrary to this ignorance. ఈ 12 శ్లోకాల యొక్క తాత్పర్యం మనం 13వ అధ్యాయం నుండి మనం చదువుకోవడం జరిగినది. వాటి యొక్క తాత్పర్యాలు కూడా తెలుసుకుందాం. తదుపరి వీడియోలో మిగిలినవి శ్లోకాలు మనం చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళామి తంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.